వివిధ ప్రాంతాలలో దొంగతనం కేసులో ప్రధాన ముద్దాయి అయిన శ్రీకాకుళం పట్టణానికి చెందిన అడ్లూరి శరత్ కుమార్ తండ్రి వెంకటరమణ న్యూ కాలనీ శ్రీకాకుళం అనే ఆయన తదితర కేసు వివరాల్లో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు పూర్వపరాలను అదనపు ఎస్పీ కేవి రమణ, క్రైమ్ అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీ సిహెచ్ వివేకానంద్తో కలిసి తెలియజేశారు. కొత్త సెక్షన్స్ ప్రకారంగా 103(1) అండ్ 305 బిఎన్ఎస్ కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారిస్తే ఇది మన పోస్ట్ మార్టం చేస్తే స్మోదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్తో ఈవిడ చంపినట్టుగా తెలిసింది. పేరు పూజా, ఈవిడని చంపడం జరిగింది. దీని మీద మేము టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఏ శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై ఏంటంటే కొంచెం తాగుడుకు అలవాటు పడి అన్మ్యారీడ్ ఈవిడతో అంతకుముందు పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత పర్టికులర్ 18th ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది. సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి కొంత డిస్కషన్ అయిన తర్వాత అంటే తలదేడుతో ఆవిడకి ముక్కు అనేది మూసేసి ఆవిడని చంపడం జరిగింది. అలాగా ఈ మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ డిఎస్పీ గారు వివేకానంద, అలాగే 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఈస్టర్లో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఆల్ ప్రాపర్టీ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను మనం అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం వాళ్ళంతా ఎఫర్ట్ చేసి మన 2 టౌన్ వాళ్ళంతా ఎఫర్ట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడాను గ్యాదర్ చేసి ఈ అమ్మాయి మూవ్మెంట్స్ అండ్ ఎక్యూజ్ మూవ్మెంట్స్ అన్ని కూడాను వర్కౌట్ చేసి ఫైనల్గా ఈ కేసు చేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిందో ఇమీడియట్ తర్వాత మీరు అడిగినట్టుగా వేరే అమ్మాయి ఆ టైంలో అక్కడ రావడం జరగలేదు. దేర్ ఇస్ ఎ క్లియర్ టెక్నికల్ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు ఏ టైంలోకి ఎంటర్ అయ్యారు, ఎవరు ఏ టైంలో లోపల నుంచి బయటకు వచ్చారు అన్నది ఆ రోజు మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఎవరు ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్లకి లోపల ఎంటర్ అయ్యారు ప్రతిదీ కూడా టైం లైన్ అనేది కూడా టెక్నికల్గా దర్యాప్తులో మేము పసుపరచుకోవడం జరిగింది. 1,65,000 వర్త్ ఉంటుంది. గాజులు, ఉంగరాలు, చైను, చెవిదిద్దులు అన్ని కలిపి పరిచయం ఉంది. ఎవరైతే శరత్ కుమార్ అన్న అతనికి ఈ యొక్క కళావతి, పూజారి కళావతి అనే ఆమెకి ఒక 1 yearగా పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఒక సత్సంగంలో పరిచయం అయ్యారు. ఇతను ఒక సైకలాజికల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. బాగా డ్రంక్ అండ్ బౌల్ విపరీతంగా తాగుతాడు. ఇతనికి 2-3 అమ్మాయిలతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈమెతో కూడా అలాగే పరిచయం ఉంది. ఈమె ఇతని రూమ్కి ఒక 4-5 times వచ్చినట్టుగా ఆధారాలు కూడా మన దగ్గర ఉంది.